నమస్కారం. కన్జ్యూమర్ రైట్ కమిషన్ తెలంగాణ స్టేట్ చైర్మన్ బి బాలరాజ్. మనకు కన్జ్యూమర్ రైట్ కమిషన్ ప్రకారంగా మామనార్ జిల్లాలోని అక్కడ మటన్ షాపు విక్రయిస్తున్న వారిపైన ఆర్టీఐ చట్టం ద్వారా మామనార్ జిల్లా నుండి వచ్చిన సమాచారం ప్రకారంగా ఈరోజు వినియోగదారులకు ప్రతి ఒక్కరికి తెలియపరుచున్నది ఏమనగా మామనార్ జిల్లా మటన్ మండీలు ఎన్ని ఉన్నాయని ఆర్టీఐ ద్వారా అడగడం జరిగింది మున్సిపాలిటీ కమిషనర్ గారిని. వారి యొక్క సిబ్బందితో ఎలా చెక్ చేసి మటన్ షాప్ మండీలు లేవు, మాకు తెలియని సమాచారం అని చెప్పారు. కానీ గతంలో మాత్రం మామనార్ జిల్లాలోని మటన్ మండీలు ఉండేవి. అక్కడ ఎవరైనా సరే మటన్కి సంబంధించిన ఏ జీవాలైనా కట్ చేసిన మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి వాటిని చెక్ చేయడం జరిగి వాటిపై మున్సిపాలిటీ సీల్ చేసి షాపుల ద్వారా విక్రయించడానికి అనుమతించేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఎక్కడ చూసినా మటన్ షాపులు ఇష్టానుసారంగా మటన్ షాప్ పెడుతున్నారు. అందులో ఎలాంటి మాంసం విక్రయిస్తున్నారు ఏంటి ఎవరు తెలియకుండా వినియోగదారులు ఎవరైతే తిన్నా కానీ వాళ్ళకు ఆరోగ్యం పాడే సిచ్యువేషన్ వస్తుంది. కనుక ఈ యొక్క విషయం వినియోగదారులు తెలియపరుచున్నది ఏమనగా మామూలు మటన్ షాపులు కూడా రోడ్డు పక్కల ఇరు పక్కల పెడుతున్నారు. కానీ వాటికి కూడా లేబర్ లైసెన్స్ మరియు ట్రేడ్ లైసెన్స్ మరి FSSA ఫుడ్ లైసెన్స్ ఇలాంటివి ఏం సంబంధం లేకుండా వాళ్ళు విక్రయిస్తున్నారు. దీనిపైన సిబ్బందికి ఎన్నోసార్లు చెప్పడం వాళ్ళకు ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో పట్టించుకోకుండా మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు లేబర్ కమిషనర్ గతంలో తునికెల ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా వచ్చిన 2 years లోపల ఎన్ని చెక్ చేశారని మేము అడిగితే 20 షాపులు చెక్ చేసాం, అందులో 2 లైసెన్స్ లేవు, ఇంకొకటి ఏంటంటే వే మిషన్ సరిగా లేవని చెప్పి వారికి 6,000 జరిమానా వేసామని చెప్పి ఈ ఆర్టీఐ ద్వారా మాకు సమాచారం అందింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఒక మామనార్ జిల్లాలోని 100 కొద్ది మటన్ షాపులు ఉన్నాయి. వాటికి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి కూడా అవగాహన కల్పించకుండా మరియు లేబర్ లైసెన్స్ కానీ FSSA లైసెన్స్ కానీ ఇవన్నీ ఏం సంబంధం లేకుండా విక్రయిస్తున్నారు. ఒకవేళ మీరు లైసెన్స్ పొంది విక్రయిస్తుంటే కొన్నింటికి ఏదైతే చెడుగా జరుగుతుందో వాటిని అరికట్టడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ కూడా ఈ లైసెన్స్ ద్వారా వచ్చే డబ్బులు ఆదాయం అవుతుంది. మరి గతంలో కూడా ఈ హైదరాబాద్ నుంచి కుళ్ళిపోయిన చికెన్ మటన్ తీసుకొచ్చి మామనార్లో అమ్మడం జరుగుతుంది. వీరిపైన గతం మున్సిపాలిటీ కమిషన్ కానీ మిగతా స్థానికంగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్లో కానీ తెలియపరచండి. రెడీ వాళ్ళు డ్రమ్ముల ద్వారా తీసుకొచ్చి కుళ్ళిపోయినది కానీ ఇది కానీ హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వాటిపైన కూడా చర్య తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ గారిని మరి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. వినియోగదారుల కమిషన్ తెలంగాణ స్టేట్ చైర్మన్.